ఇటీవలి కాలంలో భారత్ నిర్వహించిన ఉపగ్రహ ప్రయోగాలు అనగానే ప్రధానంగా 5 గుర్తుకొస్తే సరిపోతుందండి. ఆ 5 ఫస్ట్ వన్ 2024 నవంబర్ 19న అమెరికా దేశానికి చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ను ఉపయోగించి జీశాట్ N2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారండి. దీని పాత పేరు జీశాట్ 20. ఈ ఉపగ్రహం మొత్తం బరువు 4700 కిలోగ్రాములు. అసలు ఇది ఎటువంటి ఉపగ్రహం అంటే ఈజ్ ఏ కమ్యూనికేషన్ శాటిలైట్. ఇంత గొప్ప విషయం ఆలోచించండి. భారతదేశానికి చెందిన ఒక సమాచార ఉపగ్రహాన్ని ఇటీవల అమెరికా భూభాగం నుండి ప్రయోగించారండి. సెకండ్ వన్ 2024 డిసెంబర్ 5న పిఎస్ఎల్వి C-59 రాకెట్ను ఉపయోగించి ప్రోబా 3 అనే విదేశీ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారండి. అసలు ఈ ఉపగ్రహం ఎవరికి చెందింది అంటే ఐరోపాకు, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేటువంటి ఒక అంతరిక్ష పరిశోధన సంస్థకు. ఈ ఉపగ్రహం పూర్తి పేరు ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ అటానమీ. ఏంటంటే ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ అటానమీ. చిన్న క్లారిటీ ఏంటంటే ప్రోబా 3 అనేది 2 చిన్న ఉపగ్రహాల సమూహం. ఆ రెండింటిలో ఒకటి కరోనాగ్రాఫ్ అయితే మరొకటి అకల్టర్. కరోనాగ్రాఫ్ ఉద్దేశం ఏంటంటే సూర్యుడిపై పరిశోధన చేయడం. ప్రోబా 3 మొత్తం బరువు 545 కిలోగ్రాములు. నెక్స్ట్ అండి 2024 డిసెంబర్ 30న పిఎస్ఎల్వి C-60 రాకెట్ను ఉపయోగించి స్పేడెక్స్ అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారండి. దీని పూర్తి పేరు స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఏంటంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. డాకింగ్ అంటే అనుసంధానించడం. చిన్న క్లారిటీ ఏంటంటే స్పేడెక్స్ అనేది కూడా 2 చిన్న ఉపగ్రహాల సమూహం అండి. ఒకటి స్పేడెక్స్ ఏ, మరొకటి స్పేడెక్స్ బి, లేదా ఒకటి SDX-1 మరొకటి SDX-2. ఈ రెండింటి యొక్క మొత్తం బరువు 440 కిలోగ్రాములు. అంటే ఒక్కో ఉపగ్రహం బరువు ఎంత అండి? 220 కిలోగ్రాములు. అసలు ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటంటే 2 చిన్న తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలో అనుసంధానించడం, అంటే డాకింగ్ చేయడం. నెక్స్ట్ అంటే 2025 జనవరి 29న GSLV F-15 రాకెట్ను ఉపయోగించి NVS-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారండి. దీని పూర్తి పేరు నావిగేషన్ శాటిలైట్. ఈ ఉపగ్రహం మొత్తం బరువు 2250 కిలోగ్రాములు. నెక్స్ట్ అంటే 2025 మే 18న పిఎస్ఎల్వి C-61 రాకెట్ను ఉపయోగించి EOS-9 ఉపగ్రహాన్ని ప్రయోగించారండి. దీని పూర్తి పేరు ఎర్త్ అబ్జర్వింగ్ శాటిలైట్. భూ పరిశీలన ఉపగ్రహం. అయితే ఈ ప్రయోగం విఫలం కావడం జరిగింది. అసలు నేటి వరకు పిఎస్ఎల్వి రాకెట్ను మొత్తం ఎన్నిసార్లు ప్రయోగించారు అంటే 63 సార్లు. వీటిలో 3 సార్లు విఫలం కావడం జరిగింది. ఫస్ట్ వన్ 1993లో, సెకండ్ వన్ 2017లో, ఇప్పుడు 2025లో. EOS-9 అనేటువంటి ఉపగ్రహం యొక్క మొత్తం బరువు 1696 కిలోగ్రాములు. అసలు ఈ ప్రయోగం విఫలం కావడానికి కారణం ఏంటంటే పిఎస్ఎల్వి C-61 రాకెట్ యొక్క 3వ దశలో అంటే థర్డ్ స్టేజ్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం. మరి ఈ 5 శ్రీహరికోట నుండి ప్రయోగించినటువంటి లేదా శ్రీహరికోట నుండి నిర్వహించినటువంటి 100వ ప్రయోగం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.